హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ ఫిష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం C++ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇయర్ C++ కోర్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంతకుముందు మన ఛానల్లో సి లాంగ్వేజ్ పైథాన్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇప్పుడు C++ కూడా అడిషనల్గా స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్ వి స్టార్ట్ oops through C++. సో ఫ్రెండ్స్, oops through C++. So this is one of the important subject, friends. After learning C language, the next language will be C++. మనం C నేర్చుకున్న తర్వాత మన నెక్స్ట్ వచ్చే లాంగ్వేజ్ ఏంటంటే C++ అన్నమాట. సో దట్ మనం ఏం చేయొచ్చు అంటే దీనికి మనం C++ ఈజ్ అ ఎక్స్టెన్షన్ లాంగ్వేజ్ అనొచ్చు. C++ ఈజ్ అ ఎక్స్టెన్షన్ ఆఫ్ C లాంగ్వేజ్. వీ కెన్ సింప్లీ సే, మనం ఇలా చెప్పొచ్చు అనమాట. So C++ is the extension of C language. Okay. So what is the C++ language definition? C++ language definition ante it is a general purpose. It is a general purpose high level. It is a general purpose high level object oriented programming. Object oriented and procedural oriented programming language. So what is the definition of the C++ definition ఏంటంటే it is a general purpose high level object oriented and procedural oriented programming language. సో ఇక్కడ జనరల్ పర్పస్ అంటే మీనింగ్ ఏంటి అంటే, జనరల్ పర్పస్ అంటే ఎట్లా యూజ్ చేయొచ్చు, మన C++ని ఎందుకు ఎలా యూజ్ చేయొచ్చు. సో జనరల్సి ఒక C++ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయొచ్చు. డిఫరెంట్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేసుకోవచ్చు, బ్యాంక్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, మార్కెటింగ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, నెట్వర్క్లో ప్రోటోకాల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్, మన నార్మల్ క్యాలిక్యులేషన్, సైంటిఫిక్ ఆపరేషన్స్, పెట్రోలియం అనాలిసిస్, ఇలాంటి సమ్ డిఫరెంట్ టాస్క్ కూడా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. అందుకే దాన్ని జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అన్నాం. we can develop different kinds of applications and we can use it as a general purpose language also. And ఇప్పుడే చెప్పాను కదా, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నార్మల్ అప్లికేషన్ నుండి ఒక హై అండ్ మోడల్ అప్లికేషన్ వరకు మనం డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ C++ లాంగ్వేజ్. ఓకే. అండ్ ఇట్ ఈస్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ కాంబినేషన్ ఆఫ్ C++ యాక్చువల్లీ కాంబినేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రొసీడర్ ఓరియంటెడ్ ఏంటి అంటే, సి లాంగ్వేజ్ అనేది ప్రొసీడర్ ఓరియంటెడ్ కదా. సి లాంగ్వేజ్ అనేది ప్రొసీడరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆర్ స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. మనకు స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మనం ఫాలో అవుతాం. సి లాంగ్వేజ్లో ఎవ్రీ టైం ఫస్ట్ ఒక హెడర్ ఫైల్ పెట్టుకొని, తర్వాత మెయిన్ ఫంక్షన్ పెట్టుకొని, ఏ కోడ్ రాసినా కూడా మెయిన్ బాడీలోనే రాసుకుంటాము. అదొక ప్రొసీడరల్, అదొక స్ట్రక్చర్, దాన్ని మనం ఫాలో అవుతాం. కానీ దీంట్లో వచ్చేసరికి C++ వచ్చేసరికి మనకేంటంటే బోత్ కాంబినేషన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రొసీడర్ ఓరియంటెడ్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే సింపుల్ ఫ్రెండ్స్, ఇది మనం ఏం చేస్తామంటే రియల్ టైమ్ ఎంటిటీస్ తీసుకొని ప్రోగ్రామ్స్ అనేవి రాయడం జరుగుతుందండి. రియల్ టైమ్ ఎంటిటీస్ అంటే లైక్ యువర్ బెంచ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, యువర్ పెన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, యువర్ మొబైల్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, లైక్ దట్ అనమాట. రియల్ టైమ్ ఎంటిటీస్తో ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది కాబట్టి మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అనొచ్చు మనము. సో ఇది మనం రెండింటిని యూజ్ చేసుకుంటాం, ఆబ్జెక్ట్ డ్రివెన్ యూజ్ చేస్తాం, ప్రొసీడర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మనం యూజ్ చేసుకోగలుగుతాం. వాట్ అబౌట్ జావా? జావా ఈజ్ ఎ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ డేటా టైప్స్. అది కూడా మనం చెప్పొచ్చు. జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ డేటా టైప్స్ అంటాం. అది మనం జావా సెషన్లో డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ అ డెఫినేషన్ ఆఫ్ ద C++. అండ్ బై యూజింగ్ C++, వాట్ వీఆర్ గోయింగ్ టు డెవలప్? If you want to develop an operating system, you can easily develop like Windows, Mac, next Linux and Android. ఇలాంటి మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. మొబైల్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు, మొబైల్ యాప్స్. పీసీ గేమ్స్ మనం డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటోకాల్స్ డెవలప్ చేయొచ్చు, లైక్ HTTP ప్రోటోకాల్, నెక్స్ట్ FTP ప్రోటోకాల్స్, ఇలాంటివి కమ్యూనికేషన్లో యూజ్ చేసే ప్రోటోకాల్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడిటర్ని డెవలప్ చేయొచ్చు, లైక్ నోట్ ప్యాడ్. నేను ఇప్పుడు నోట్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాను, ఈ నోట్ ప్యాడ్ని మనం క్రియేట్ చేయొచ్చు, వర్డ్ బాడీ క్రియేట్ చేసుకోవచ్చు, MS వర్డ్ క్రియేట్ చేయొచ్చు. సో మెనీ పర్పసెస్, మనకి లాట్ ఆఫ్ పర్పసెస్లో మనం C++ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ లాంగ్వేజ్.
as well as after C language, this is one of the extension language. So after C we need to learn C++. మనం C++ నేర్చుకున్నాం, తర్వాత మనం జావాకి వెళ్తాము బేసికల్గా. అండ్ కమింగ్ టు హిస్టరీ ఆఫ్ C++ వచ్చేసి అసలు సిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, హిస్టరీ ఆఫ్ C++ వచ్చి సిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే బీజర్నే స్ట్రోస్ట్రప్ అనే ప్రొడక్ట్ ఇంజనీర్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1980 USA. 80 అంటే టీ ల్యాబొరేటరీలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో బీజర్నే స్ట్రోస్ట్రప్ అనే సైంటిస్ట్ 1980 ఇయర్లో యూఎస్ఏలో 80 అండ్ టీ ల్యాబొరేటరీలో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇది బెల్ ల్యాబ్స్లో అనమాట. అంటే మనకు చాలా మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. దీనికి బిఫోర్ మెనీ లాంగ్వేజెస్ లైక్ టర్బోసీ ఉంది, కే అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీపీఎల్ ఉంది, నెక్స్ట్ బీ లాంగ్వేజ్ ఉంది, ఆల్గోల్ ఉంది, లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ దేర్. సో బిఫోర్ C++ లాట్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ దేర్. ఓకే, సో దిస్ ఈస్ ద స్మాల్ హిస్టరీ ఆఫ్ C++. అండ్ బిఫోర్ గోయింగ్ టు లెర్న్ C++, what are the main differences between C and C++ that we discuss now. మనం ఇప్పుడు C and C++ గురించి డిఫరెన్సెస్ డిస్కస్ చేద్దాము. సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అసలు C లాంగ్వేజ్లో ఏమున్నాయి, C++లో ఏమున్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ సీ. ఫస్ట్ వన్, Cలో ప్రొసీజర్ ఓరియంటెడ్, C ప్యూర్లీ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C వచ్చేసి. మనకు C++ వచ్చేసరికి ఏంటి, ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ చెప్పచ్చు, ఆబ్జెక్ట్ డ్రివెన్ లాంగ్వేజ్ అనొచ్చు, సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి మెయిన్గా ఇట్ ఈస్ ద కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఇది కూడా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. సెకండ్ డిఫరెన్స్ ఈస్ కేస్ సెన్సిటివ్. వాట్ ఈస్ కేస్ సెన్సిటివ్? సింపుల్, స్మాల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఏ. మనం ఇక్కడ స్మాల్ ఏ యూస్ చేస్తే స్మాల్ ఏకి వాల్యూ ఉంటుంది, క్యాపిటల్ ఏకి క్యాపిటల్ ఏ వాల్యూ ఉంటుంది, బట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. స్మాల్ ఏ విచ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు capital A. That is our main difference about case sensitive. Next one is compiler. Here we can use the compiler. TurboC compiler we are going to use TurboC, and here also we can use the TurboC software for execution of our program. Compiler tells you the compiler which is system program, it is converting high level language program into low level language program. మనకు మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కోసం కన్వర్ట్ చేయడానికి కంపైలర్ని యూజ్ చేసుకుంటాము. ఇక్కడ మనం TurboC యూజ్ చేస్తాము. ఇక్కడ కూడా మనం TurboC సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని కంపైలర్ యూజ్ చేయడం జరుగుతుంది. మరి బోత్ సేమా అంటే కాదండి. ఇక్కడ మన .c కంపైలర్ ఉంటుంది, TurboC .lm.c యూజ్ చేస్తే ఇక్కడ ఏం చేస్తామంటే .cpp కంపైలర్ యూజ్ చేసుకుంటాము. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే .c కంపైలర్లో C++ ప్రోగ్రామ్ రన్ చేయలేము, బట్ .cppలో మనం C రన్ చేయొచ్చు, C++ రన్ చేయొచ్చు. అందుకే మోస్ట్లీ అందరూ turbo.cppలోనే ప్రోగ్రామ్స్ అనేవి రన్ చేసుకుంటారు. సో ఇది ఒక డిఫరెన్స్ లాగా చెప్పొచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, printf ఫంక్షన్ యూజ్ చేసుకుంటాము. దీంట్లో వచ్చేసరికి ఒక స్ట్రీమ్ ఉంటుందండి. ఆ స్ట్రీమ్ ఏంటి అంటే cout స్ట్రీమ్. టు ప్రింట్ ఏ స్టేట్మెంట్ వాట్ వీఆర్ గోయింగ్ టు యూస్ cout. printf ప్లేస్లో మనం అక్కడ ఏం చేస్తామంటే cout యూజ్ చేసుకుంటాము. ఇక్కడ scanf ఉంటుంది కదా, టు రీడ్ ద ఇన్పుట్ వాల్యూస్. దెన్ హియర్ వీఆర్ గోయింగ్ టు యూస్ cin. సో ఇలా మనకి డిఫరెన్సెస్ ఉంటాయి printf అండ్ scanf. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫంక్షన్స్ డేటా సపరేట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫంక్షన్ డేటా షుడ్ బి సపరేట్, బట్ ఇక్కడ వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు కంబైన్ ఫంక్షన్ ప్లస్ డేటా, దట్ కెన్ బి కాల్ ఇట్ యాజ్ ఎ క్లాస్. సో క్లాస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. సో అలా మనకి డిఫరెన్సెస్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఫంక్షన్ ఓవర్లోడింగ్, నెక్స్ట్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, సో పాలిమార్ఫిజం, ఇలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ C అండ్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ C++, దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. సో లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. ఇక్కడ సపోజ్ malloc ఫంక్షన్ ఉంటుంది,
నెక్స్ట్ సిఎల్ఆర్ ఫంక్షన్ ఉంటుంది కదండి, మనకి ఫైల్స్లో వస్తాయి. సో ఆ రెండు ఎందుకు యూజ్ చేస్తామంటే మెమరీ అలొకేషన్ కోసం, డైనమిక్ మెమరీ అలొకేషన్ కోసం యూజ్ చేస్తాము. సో ఇందులో వచ్చేసరికి మనకి న్యూ అనే ఆపరేటర్ ఉంటుంది. వి యూజ్ న్యూ ఆపరేటర్ ఫర్ అలొకేటింగ్ మెమరీ టు ద వేరియబుల్ డైనమికల్ రన్ టైమ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెమరీని ఫ్రీ చేయాలంటే ఇక్కడ ఫ్రీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం డిలీట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా మనం మెమరీ అలొకేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి కూడా మనకి ఫంక్షన్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఇన్హెరిటెన్స్ అనేది దీంట్లో సపోర్ట్ అవ్వదు. ఇన్హెరిటెన్స్ నాట్ సపోర్టెడ్, దీంట్లో సపోర్టెడ్. ఇన్హెరిటెన్స్ సపోర్టెడ్. నెక్స్ట్ ఇందులో ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్స్ నాట్ సపోర్టెడ్, దీంట్లో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఓవర్లోడింగ్ సపోర్టెడ్. సో ఇలా మనకి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయండి సికి, C++కి. సో జనరల్గా మనం ఇలా డిఫరెన్సెస్ చూసుకుంటాం అనమాట. సిలో ఉన్న డ్రాబ్యాక్స్ మనం అవాయిడ్ చేయొచ్చు C++ లాంగ్వేజ్లో. సో దిస్ ఈజ్ అ స్మాల్ introduction about the C++. What is the C++ language? What we can develop in C++ language, and who introduced it in C++, and what are the main differences between C language versus C++. So thank you for watching my video, and please like and subscribe my channel for the next sessions. Thank you.